హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఆనియన్స్ అయితే ఒక ట్రైలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ అడుగునైతే ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వేసుకొని దానిపైన ఆనియన్స్ పెట్టుకొని అక్కడక్కడ కొంచెం రోల్ చేసుకొని ఇలాగ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆనియన్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలానే పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనం అనుకోకుండా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి పని చేసుకుంటూ ఉంటాం కదండి. అనుకోకుండా ఒక్కొక్కసారి అన్నం అయితే మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ని ఇలాగ తొక్కలన్నీ పై తొక్క తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ మాడు వాసన వచ్చే ఈ రైస్లో మనం అక్కడొకటి ఆనియన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మాడు వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. బాస్మతి రైస్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా బిర్యానీ రైస్లో బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మన బిర్యానీలో వేసుకునే ఆకు అయితే ఇలా పెట్టేసుకుని ఒక ఎండుమిరపకాయ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటుంది. ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బజ్జీలు అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కరికి బజ్జీలు వేసుకునేటప్పుడు లోపల ఉన్నటువంటి గింజలు తీసేసి బజ్జీలు వేసుకుంటూ ఉంటారు కదండి. అంటే ఘాటుగా ఉంటాయని ఇలా సీడ్స్ అయితే తీసేసుకొని ఇలా బజ్జీలు వేసుకుంటూ ఉంటారు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం చివరినైతే ఇలా కొంచెం కట్ చేసుకుంటూ ఉంటాం కదండి బజ్జీలు వేసుకునేటప్పుడు. అలా కట్ చేసేసుకొని ఇలా కొంచెం చేతులతో రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, లోపల ఉన్నటువంటి సీడ్స్ ఇలా వచ్చేస్తాయి. మనం చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు. ఇలా గింజలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా గింజలు అయితే తీసేసి బజ్జీలు వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. 100% వర్క్ అవుతుంది. పచ్చిమిర్చిని శుభ్రంగా పచ్చిమిర్చి తొడుముల్ని తీసేసి తర్వాత వాటర్లో వేసుకుని పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకుని ఆరిపెట్టేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా పచ్చిమిర్చిని ఆరిపెట్టేసుకొని ఏదైనా ఒక డబ్బా తీసుకుని దానిలో ఒక పేపర్ అయితే ఇలా వేసుకుని అడుగున పచ్చిమిర్చి పెట్టేసి తర్వాత మళ్ళీ పైన పేపర్ పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. నేను నిజంగా చెప్తున్నానండి, ఇది 1 వీక్ అవుతుంది. ఎక్కడ కూడా పచ్చిమిర్చి డ్యామేజ్ అనేది లేదు. ఈ విధంగా స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 6. కుక్కర్లో మనం ఏదైనా వండుకున్నప్పుడు రైస్ కానీ పప్పు కానీ ప్రెషర్ త్వరగా పోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఏదైనా ఒక తడి క్లాత్ ఇలా కుక్కర్ పైన పెట్టేసాం అనుకోండి, 5 మినిట్స్లోనే చక్కగా మనకి కుక్కర్లో ఉన్నటువంటి ప్రెషర్ పోతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా కుక్కర్లో పప్పు వేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అని మీకు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఒక గిన్నె అయితే తీసుకొని దానిలో అయితే కొన్ని వాటర్ అయితే తీసుకొని ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకొని
మనకి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని నేను 2 తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఒక కవర్ అయితే తీసుకొని ట్యాబ్లెట్స్ దానిపైన పెట్టేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. మన ఇంట్లో బల్లులతో బొద్దింకలతో బాగా ఇసుకుపోతూ ఉంటాం కదండి. ఎక్కువగా నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మనం కిచెన్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత బాగా కిచెన్ దగ్గర సింక్లో కూడా వస్తూ ఉంటాయి కదండి. ఇలా బొద్దింకలకి బల్లులకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగైతే నేను ఒక గిన్నెలో అయితే కొన్ని వాటర్ పెట్టేసుకుని టీ వాటర్ వేసాం కదండి. బాగా మరిగిన తర్వాత ఈ పౌడర్ను కూడా అందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పౌడర్ను కూడా అందులో వేసేసి బాగా మరిగిన తర్వాత ఏదైనా ఒక దానిలోకి ఒక కంటైనర్లోకి ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ లిక్విడ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత చక్కగా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ అలానే ఫ్లోర్ మీద కానీ అక్కడ క్లీన్ చేసామనుకోండి. ఎక్కువగా బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ ప్లేసుల్లో మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్లోర్ మీద కానీ అలానే గ్యాస్ స్టవ్ మీద కానీ కిచెన్ సింక్లో కానీ బల్లులు కానీ బొద్దింకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా మనం స్ప్రే చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక స్ప్రే బాటిల్లో మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నైట్ మనం చక్కగా గిన్నెలు అవి కడిగేసిన తర్వాత స్ప్రే బాటిల్లో ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం స్ప్రే చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ ఒకసారి చెక్ చేసి మీకు ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి బాటిల్స్ అయితే జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదండి, చిన్నవి మనం ఎప్పుడైనా జ్యూస్ తెచ్చుకొని తాగుతూ ఉంటాము. అలాంటి జ్యూస్ బాటిల్ నేను ఇలాగా కట్ చేసుకొని ఇలాగా రెడీ చేసుకున్నానండి. ఇలాగా చిన్న బాటిల్ అయితే 2 తీసుకొని ఇలా కట్ చేసి మధ్యలో భాగం తీసేసి అడుగు భాగం అలానే పై భాగం ఇలా పెట్టేసి పై భాగానికి అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇలాగా దీనిలో అయితే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు తీసుకొని దానిపైన కొంచెం లవంగాలు అయితే వేసేసుకొని అక్కడొకటి గుచ్చానండి. దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. మనం బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలాగా బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ అలానే రూమ్స్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇలాగ స్మెల్ పోయినప్పుడు మళ్ళీ కొంచెం కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే చక్కగా బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. ఒక సిస్టర్ అయితే కమెంట్ చేసి అడిగారు, బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఒక టిప్ చెప్పండి సిస్టర్ అని అడిగారు. వారికి అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై. అలాగే ఇంకొక బాటిల్ వచ్చేసి లవంగాలు పెట్టుకొని ఇలా కిచెన్లో అయితే ఆర్గనైజర్ చేసుకున్నాను. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొబ్బరి చిప్పని ఇలాగా పొయ్యి వెలిగించుకొని కొంచెం హీట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ ఇలా పట్టుకొని చాకుతో ఇలా తీసామనుకోండి, కొబ్బరి అనేది చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా సింపుల్గా ఈజీగా కొంచెం అయితే కొబ్బరి చిప్పని హీట్ చేసేసుకుని చాకుతో ఈజీగా తీసేసుకో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. ఈ టిప్ వచ్చేసి మనకు వర్షాకాలంలో ఎక్కువగా బట్టలు అయితే ఆరవు కదండి. బట్టలు ఆరినప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం తేమగా ఉన్న బట్టలు అయితే మనం వేసుకోలేం కదండి. ఈ విధంగా ట్రై చేయండి. పొయ్యి అయితే వెలిగించుకొని దానిపైన ఇలాంటి జాలి గిన్నె అయితే ఉంటుంది కదండి, హోల్స్ ఉన్న గిన్నెని పెట్టేసుకుని కొంచెం హీట్ అయితే వస్తుంది కదండి. ఆ హీట్ వచ్చిన తర్వాత ఇలాగ కొంచెంగా తేమగా ఉన్నటువంటి బట్టల్ని ఇలా చక్కగా ఆరబెట్టేసుకోవచ్చండి. ఎన్ని బట్టలనైనా ఈజీగా ఈ విధంగా హీట్ అనేది వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తేమగా ఉన్నటువంటి బట్టల్ని ఈ విధంగా చక్కగా హీట్ చేసుకోవచ్చండి, చక్కగా ఆరబెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి.
ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అడిగిన ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. తప్పకుండా లైక్ చేసి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.